హాయ్ ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్, రామ్ పోతినేని వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం డబల్ స్మార్ట్. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో అనుకున్నంత కలెక్షన్ అయితే రాబట్టలేదు. ఫస్ట్ డే వాస్తవంగా ఫస్ట్ డేనే 20 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ వస్తుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ సినిమా మిక్స్డ్ టాక్ రావడంతో, అంతేకాకుండా కొన్ని సినిమాలు అదే రోజున రిలీజ్ కావడంతో సినిమా యొక్క కలెక్షన్స్ తగ్గిందనమాట. అయినా కూడా పోటీలో ఈ మాత్రం కలెక్షన్ అంటే అది మంచి కలెక్షన్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ డే వచ్చేసి 12.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది వరల్డ్ వైడ్ గా. ఇక సెకండ్ డే, థర్డ్ డే ఈ 2 రోజులు కూడా కలుపుకుంటే 3 రోజులుగాను 30 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈ 2 రోజులు వీకెండ్ కాబట్టి మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్‌గా ఉంది. 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మిక్స్డ్ టాక్‌తో కూడా ఈ మాత్రం కలెక్షన్ అంటే అది బెస్ట్ కలెక్షన్ అనేది చెప్పాలి. అయితే లాంగ్ రన్‌లో ఎంత వరకు కలెక్షన్స్ రాబడుతుందనేది చూడాలి మరి. రామ్ పోతినేని తన యొక్క ఎనర్జిక్ నటన ఆడియన్స్‌కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుందనమాట. కొన్ని చోట్ల లాగ్ అనిపించింది. కొన్ని చోట్ల ఈ సీన్స్ అవసరమా అనిపించింది. ముఖ్యంగా ఆలీ కామెడీ సీన్స్ అస్సలు వరస్ట్ అన్నమాట. అది లేకపోయినా కొంత బెటర్‌గా ఉండేదేమో. అది అనవసరంగా పూరి జగన్నాథ్ ఆ సీన్స్‌ని పెట్టి సినిమాను చెడగొట్టారని చెప్పాలి. సో ఏది ఏమైనా సరే ఓ మాదిరి కలెక్షన్‌తో మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది. మరి చూడాలి లాంగ్ రన్‌లో ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ వసూలు చేస్తుందనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.